వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో సినిమా టికెట్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. ముందుగా వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. సో మనం చూస్తున్నాము, సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ది రాజాసాబ్, అలాగే మన శంకర వరప్రసాద్ గారు అనే ఈ మూవీస్కి మరి బెనిఫిట్ షోలకి టికెట్లు రేట్లు పెంచడానికి అనుమతిని క్లియరెన్స్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? గతంలో కొన్ని పెద్ద సినిమాలు వచ్చాయి, మరి అఖండ 2 కానివ్వండి, ఓజీ కానివ్వండి, వాటికి లేని పరిమితి ఇప్పుడు వీటికి ఎందుకు అనుకోవచ్చు? దీనిపై మీరేమంటారు? కారణ్ గారు, మీకు అట్లా స్వతంత్ర రెడ్డి ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు గమనించాలి. అంటే టికెట్ల రేటు పెంపు కూడా హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. దురదృష్టం అంటున్నాను. ప్రజోపకరమైన పనులు, ప్రజోపకరమైన అంశాల మీద, లేకుంటే ప్రజా విధానాల మీద రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్న క్రమంలో రాజ్యాంగంలో ఏమైనా చట్టాల లోపం ఉంటే చెప్పాల్సిన హైకోర్టులు చిన్న చితక సమస్యలు కూడా హైకోర్టు దాకా పోతున్నారు. సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇస్తుంది. నేను అది అడ్వకేట్ చెప్తున్నాను, పేరు కామెంట్ చేయొచ్చు. డబుల్ డిసర్బెన్స్ ధర్మాసనం ఏమో అనుమతిస్తుంది. అంటే ఏమన్నట్టు, ఇది నుంచి పైదాకా మనకు వీళ్ళు అప్పీలకు పోతూనే ఉంటారు, వాళ్ళు అనుమతిస్తూనే ఉంటారు. నడమ ప్రజలు అడిగేది ప్రజలే కదా. అంటే ఆ సినిమాలకు వర్తించింది కనుక దీనికి వర్తించదు, ఆ సినిమాలకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వర్తించదు, మేము ఇస్తున్నామంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను మోసం చేయడం అంటారు. ఈ మాట అంటున్నాడు కర్కశంగా ఉంది. హైకోర్టు తీర్పును ప్రశ్నించకూడదు ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మీద అప్పీలు పోదు కదా, మామ అనిపించుకుంటుంది. ప్రభుత్వం ఏం చేసి సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పు ఉన్నది, మేము ఏం చేయలేము, చేతులు ఎత్తేస్తే దానికన్నా 2 ధర్మాసనానికి వెళ్ళారు, అక్కడ తెచ్చుకున్నారు. అంటే దీని మీద ప్రభుత్వం ఏది ప్రశ్నించదు. ఎక్కడ కూడా ఎందుకు ప్రశ్నించదు అంటే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. మీ ఇస్తే ఇవ్వండి, మీ ఇష్టం అంటుంది. అందుకనగా చేతులు ఎత్తేస్తున్నాయి, ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్నాయి, ప్రజల మీద భారం పడుతుంది. వాళ్ళు చూసాం మరి గత సినిమాలకు ఇది వర్తించినప్పుడు మరి ఈ సినిమాలకు వర్తించాలి కదా అదే తీర్పు. వాళ్ళు అందరినీ ఆలోచించే ప్రజల జేబులు కొల్లగొట్టకుండా ఉండాలని హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి మంచి తీర్పు ఇచ్చారు. కానీ వీళ్ళు రద్దు చేసిందంటే ఎట్లా, ఏ రకంగా ఆలోచన చేయాలి? వేరే మార్గం లేదు. జడ్జిని కానీ తీర్పు ఇచ్చిన జడ్జి కానీ మాట్లాడతలేదు. కానీ ఇచ్చిన తీర్పు మీద మనం ఫేర్ కామెంట్ చేయొచ్చు కనుక నేను చెప్తున్నాను, ఇది దుర్మార్గం, సరైనది కాదంటున్నాను. చూస్తున్నాం ఇవాళ సినిమాకి పోతే సినిమా కంటే గినిమా ఎక్కువ అన్నట్టు, అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, మనకు చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు 600, 1000 రూపాయలు టికెట్లు పెట్టుకోవాలి. మనం అక్కడ మాత్రం 1000 రూపాయలు పెట్టుకొని మనకు చిన్న మన పేలాలతో అక్కడికి కొనుక్కోవాలి. చూస్తున్నాం కదా. అంటే అక్కడ రేట్లు అడ్డగోలే, మళ్ళీ ఇక్కడ రేట్లు పెంచే పద్ధతి. అంటే చెంపదెబ్బ, గోడ దెబ్బ ప్రేక్షకులు తగ్గుతుంది. అయితే దీనికి కారణం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఆ తీర్పు రాగానే రకరకాల కామెంట్లు చూస్తున్నాను. నేను కోర్టును కించపరచను, కానీ వాళ్ళ ప్రజల అభిప్రాయాలు పట్టించుకుంటే ఇట్లాంటి కోర్టులు ఇటువంటి తీర్పులు ఇవ్వవు, ఇటువంటి వాళ్ళకి పెంచాలంటున్నారు. 70 కోట్లు, 100 కోట్లు, 200 కోట్ల రూపాయలు ఒక హీరోకి రెమ్యునరేషన్ నిర్ణయిస్తుంటే దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. 200 కోట్లు తీసుకొని కూడా 2 కోట్లు 3 కోట్లు చూపించి ఆదాయ పన్ను కడితే కూడా మనం ఆదాయ పన్ను శాఖ దాడి చేయదు, ఇలాంటి వ్యవస్థలు పనిచేయవు. సామాన్యుడు ఒకడు సమోసాలు అమ్ముకొని ఏది ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఆయన ఆదాయం ఎక్కువైంది, ఆదాయ పన్ను వాళ్ళు నోటీసులు పడతారు. చూసాము ఆదాయ పన్ను వాళ్ళు ఈ మధ్యన అన్ని యూపీఐ పేమెంట్స్ వచ్చినట్టు తెలియక వాళ్ళు చేసిండు. ఆయన బిజినెస్ అంతా ఆయన కూడా తెలియదు. రోజుకు 60,000 రూపాయలు సమోసాలు అమ్ముతారు. మొత్తం ఆయన 4-5 పెట్టుకొని 4-5 పెట్టుకొని అన్నిట్లో కలిస్తే ఏమైంది, 60,000 ఉంటూ 360,000 అడ్డగోలు పెరిగిపోయి ఆయనకు నోటీసులు పంపారు. అంటే 1 కోటి 2 కోట్ల బిజినెస్ చేసిన వాడికి ఏమో ఇది పరిస్థితి, ఏది నోటీసులు వస్తాయి ఆదాయ పన్ను వాళ్ళవి. మరి 100 కోట్లు 200 కోట్లు తీసుకునే హీరోలకు మాత్రం రావు. ఎవరి కోసం ఈ సినిమా తీస్తున్నారు, ఎందుకోసం తీస్తున్నారు, ఎందుకు చూపెడుతున్నారు? అంటే అసలైన బుద్ధి ఎవరికి ఉండాలంటే ప్రేక్షకులు ఉండాలమ్మా. ప్రేక్షకులు గట్టిగా మేము చూడము, 600 కాదు 1000 కానీ టికెట్ పెట్టి చూడము, బెనిఫిట్స్ చూడము అని అంటే బాగుండేది. నేను చూస్తున్నాను కదా ఈ సినిమా పిచ్చి ఎంత ఎక్కువైందంటే, నేను చిరంజీవో లేకుంటే సినిమా హీరోల పట్ల వ్యతిరేకత లేదు, కానీ 1,11,000 పెట్టి ఒక ఆయన టికెట్ కొనడం, నిన్న ఆన్లైన్ టికెట్ అమ్ముతుంటే ఏమన్నట్టు, ఏం దుర్మార్గం, ఎందుకు వచ్చింది ఇంత? 1,11,000 అయితే ఒక కుటుంబం సంవత్సరం అంతా బతుకుతుంది కాదు కదా, సమస్య కాదు కదా. అందుకని ప్రేక్షకుల అభిరుచి కూడా మారాలి. అంటే ఈ 2 రోజులు చూడాలి, 3 రోజులు చూడాలి అని చెప్పి వీళ్ళకు దృక్పథం మారాలి. ఒకసారి సినిమా రిలీజ్ అయిందంటే గతంలో సంవత్సరాలు నడిచిన సందర్భం ఉండదు.
ఎట్లా అని వారం రోజులు దులుపుకుందామని, చింత చెట్టును కదా దులిపితే ఒకటే రోజు దులిపేసుకొని పోదాం అయిపోద్ది అన్నట్టు, అంటే బంగారు బాతును కోసి ఒకేసారి బంగారు గుడ్లను తీసుకుందాం అనుకుంటే ఏం జరిగింది, ఇది కూడా జరుగుతుంది. అట్లాగే ప్రేక్షకులకు అభిరుచి మారినాక డిమాండ్ సప్లై తేడా వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు చూడాలంటుందండి. అంటే ఇవాళ అప్పీల్కి పోతే న్యాయం జరిగిందని సంతోషపడుతున్నారు. అంటే వాళ్ళ అప్పీకలు మీరు ఇంతకుముందు మంచి ప్రశ్న వేశారు. అఖండ పడతలు అప్పీల్కి పోకపోవడం వలన సమస్య. అప్పీల్కి పోవాలి, తెచ్చుకోవాలి. అంటే ప్రతి రోజువారీ వ్యవహారాల్లో కూడా కోర్టులు కల్పించుకోవడం మానుకోవాలి. మాకు సంబంధం లేదా, మీరు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోకపోండి అన్న ప్రభుత్వం మీద బదనాం పడుతుంది. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మెల్లగా తప్పించుకొని కోర్టుల మెడ మీద తుపాకీ పెట్టి ప్రేక్షకుల్ని పేరుస్తున్నది. ఈ మాట అంటున్నాడు. కోర్టుల భుజాల మీద తుపాకీ పెట్టి ఏం చేస్తామా, కోర్టు తీర్పిచ్చింది మరి అంగీకరించింది కదా, పెంచమన్నారు కదా, మేము పెంచక తప్పదంటారు. అంటే దానికి తోడు ఆ తీర్పును ఆసరా చేసుకొని వీళ్ళు మరింత పెట్టే ప్రభుత్వాలు కూడా ఈ నిర్మాతలు తప్పు పడతలేను, సినిమా తీయడం తప్పు కాదు, కానీ హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ మీద సరైన లెక్కలు ఉండవు, వాళ్ళకి ఆదాయ పన్ను పడదు, మామూలు వాళ్ళకి మీద ఆదాయ పన్ను పడుతుంటది. ఎవరైనా భూమి అమ్ముకొని 10 లక్షలు బ్యాంకులో వేస్తే 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందని జవాబు చెప్పాలి, నోటీస్ వస్తుంటది. అంటే ఎవరి పట్ల ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి, ఆదాయ పన్ను శాఖ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరికి మేలు చేస్తున్నాయంటే మనకు తెలుస్తున్న రాజ్యం ఎవడబత్తం రాజ్యం అంటే ఇవాళ పేదలు కాదు ధనవంతులే రాజ్యం మనకు అర్థమవుతుంది. సినిమాలు వీటి పట్ల ఉన్నంత శ్రద్ధ ఆరోగ్యశ్రీకి డబ్బులు రాకపోతే మనం అడగం, రిట్ పిటిషన్ ఎవరు వేయరు, పనికి హక్కు నరేగా చట్టాన్ని నిర్వీర్యం చేస్తే కోర్టుకు పోమం ఎవరు వేయరు, కోర్టులు కూడా దాని పట్ల పట్టించుకోవు. ఇవాళ ఆగమేఘాల మీద మొన్ననే అసలు ఒక రకంగా చెప్పాలంటే లంచ్ మోషన్ తీసుకోండి వెంటనే తీసుకోండి అని మొన్న వేస్తే ఇంకా నయం హైకోర్టు అదే రోజు తీసుకోలేదు, ఇవాళ తీసుకుంది తీర్పిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంది అంటే కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరి పక్షం చూస్తున్నాయని అర్థమవుతున్నారు. అలాగే సార్, మరి చిన్న సినిమాలకైతే టికెట్లు పెంచుకోవడానికి అవకాశాలు ఇవ్వట్లేదు, కానీ పెద్ద సినిమాలకు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. కానీ అందులో కొన్ని ముఖ్యమైన సినిమాలకు మాత్రమే వాళ్ళకు అవకాశము మరి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? దీని వెనుక ఎవరైనా బడా నాయకులు ఉన్నారనుకోవాలా, రాజకీయ కోణం ఉంది అనుకోవచ్చా? ఒకవేళ రాజకీయ కోణమే ఉంది అని అనుకుంటే మరి బాలకృష్ణ కూడా పాలిటిక్స్లో ఉన్నారు కదా, ఆయన సినిమాకు మరి టికెట్ల ధర పెంపులో బ్రేక్ పడినప్పుడు మరి ఈ సినిమాలకు టికెట్ పెంపుదల ఎలా ఇచ్చారు అనుకోవచ్చు? బలం ఉన్నవాడిదే బర్రె, కర్ర ఉన్నవాడిదే గొర్రె నడుస్తుంది. అదే నేను హైకోర్టును తప్పుపట్టడం లేదు. హైకోర్టు ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద ఇట్లాంటి తీర్పులు ఇచ్చేసి ప్రజల నెత్తి మీద భారాన్ని మోపుతున్నారు. అదే ప్రభుత్వం చేస్తే వీళ్ళే వద్దంట. ప్రభుత్వము ₹1 కనుక ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచితే ఎందుకు పెంచారని మొట్టికాయలు వేస్తారు ప్రభుత్వానికి. మరి మీరే పెంచడానికి, సినిమా టికెట్ల రేటు పెంచడానికి మీరే అనుమతిస్తే పంచే చేను మర్చినట్టు కాదా? సింగిల్ పెంచి తీర్పోటు ఇచ్చింది, అది అమలు చేయమని కోరితే అయిపోయేది కదా. అంటే పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్ళకపోతే ఇంకా పెంచుకోవచ్చు అన్నట్టు కదా. అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జి ఇచ్చిన తీర్పు తప్పు అన్నట్టు వీళ్ళు చెప్పే పద్ధతి, అంతే కదా. ఆమె అన్ని ఆలోచించి ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని కంటిన్యూ చేస్తే అయిపోయింది కదా. సినిమాల పట్ల ఇట్లాంటి పక్షపాత ధోరణి లేకుండా మీరు అన్నారు కదా, మరి ఆయన వెళ్ళలే కదా. అట్లాగే చిన్న సినిమా నిర్మాతలకు కూడా పెంచే అవకాశం అంతకంటే అడిగే పరిస్థితి కూడా లేవు. వాళ్ళకి సినిమా థియేటర్లు దొరకవు, చిన్న సినిమాలకు ఆడడానికి చిన్న సినిమా థియేటర్లు దొరకవు. మళ్ళీ ఆ నలుగురు అనేది ఒకటి ఉన్నది. నేను ఆ నలుగురు పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనకు దిల్ రాజు చెప్తాడు, మన రాజమౌళి చెప్తాడు, అందరికి తెలుసు. కనుక ఆ నలుగురు చెప్పినట్టే మొత్తం సినిమా పరిశ్రమ నడుస్తుంటే పరిస్థితి ఇట్లాగే ఉంటది. దీనివల్ల అంతిమంగా ప్రజలు నష్టపోతారు. నేనేమంటున్నా అంటే దీనివల్ల కోర్టునో లేకుంటే ప్రభుత్వాన్ని నిందిస్తే లాభం లేదు. మన దగ్గర మన తెలివి ఏమైంది, మన విజ్ఞత ఏమైంది అంటున్నాను. వాళ్ళను హీరోలకు చూడండి, కానీ మీ జీవితానికి మీరే హీరో అంటున్నాను, మీ జీవితానికి మీరే హీరోయిన్ అంటున్నాను. ప్రజలు ఏం చేయాలంటే గుడ్డి అభిమానం, వెర్రి ప్రేమ, వెర్రి అభిమానంతో పొట్టే చూసినాం కదా మనం. సంధ్యా థియేటర్ దగ్గర ఏం ఘర్షణ అయింది, ఎట్లా చచ్చిపోయింది చూసినాం కదా మనం. అభిమానం హద్దులు మీరితే వెర్రి తలకెక్కితే పిచ్చి కుదిరిందిగా రోకలు తలకు చుట్టండి అన్నాడు ఎవడు. అట్లా ఉన్నది. అంటే ప్రేక్షకులకు పిచ్చితనాన్ని, ప్రేక్షకులకు వెర్రి అభిమానాన్ని, ప్రేక్షకుల యొక్క హీరోయిన్ల పట్ల ఉన్న అభిమానాన్ని సొంపు చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, కోర్టు ఇటువంటి తీర్పులు ఇవ్వడం వల్ల పేద ప్రజల మీద నెత్తిన రుద్దరని అంటున్నారు. అట్లా నిర్మాతలు వ్యతిరేకిస్తారు. నిర్మాతలు మంచిగా సినిమా తీయాలి, బాగానే ఉంటది. అది కూడా సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పి ముగిస్తానమ్మా. సుప్రీంకోర్టు కూడా మనం ఏమన్నది, మీరు 600, 1000 కోట్లు ఎందుకు సినిమా తీస్తారు, అట్లాగే 600, 1000 రూపాయలు ఎందుకు టికెట్లు పెడతారు, సామాన్యుడు సినిమా చూడొద్దా, మీరు టికెట్ల రేట్ తగ్గించుకోవాలి, అట్లాగే అక్కడ సినిమా నిర్మాతలు కూడా మార్చుకోవాలి, హీరోయిన్ కూడా మార్చుకోవాలి తమ దృక్పథాలని. సుప్రీంకోర్టు 1000 కోట్లు ఎందుకు పెట్టి సినిమా తీస్తున్నారు అని గట్టిగా అడిగింది కదా, 100 కోట్లు 1000 కోట్లని మొన్న ఈ సుప్రీంకోర్టు అడిగింది. కనుక దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఖరారు చేస్తే బాగుండేది నాలాంటి వాడు అనుకున్న మచ్చట, కానీ ఖరారు చేయలేదు. దురదృష్టం. మరి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని చూడొద్దని
వాళ్ళు నిర్ణయించుకోవాలంటున్నారు. రైట్, అలాగే ఇక అనలిస్ట్ పిఎన్ మూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే అమ్మా. సో మనం చూస్తున్నాం ఇప్పుడు రాబోయే సంక్రాంతి పండుగకు ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో వారికి బెనిఫిట్ షోలకు మరి టికెట్ల రేట్లు పెంచడానికి హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే పండుగ సీజన్లో కుటుంబ ప్రేక్షకులకు ఇది భారం అవుతుంది అనుకోవచ్చా? మీరేమంటారు? తప్పనిసరిగా పండగలే భారము, ప్రయాణాలు భారంగానే ఉన్నాయి. ఇది సంతోషంగా జరుపుతున్న సంక్రాంతిగా కనపడుతుంది. ప్రయాసలు కోర్చి మనం వెళ్ళకపోతే బాగుండదు, ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా మధ్యతరగతి వాళ్ళు అటు ఉన్నత వర్గాలను చూసి ఆ పోకళ్ళు పోతున్న ఒక సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. సినిమా అనేది నా ఉద్దేశంలో శరీరానికి మనకు ఆహారం ఎంత ముఖ్యమో, చాలా శ్రమపడి కష్టపడి మానసిక ఉల్లాసం పొందాలి అని అంటే గతంలో మనకి డ్రామాలు ఉండేవి, బుర్రకథలన్నీ ఇలాగా పల్లెటూరుల్లో ప్రత్యక్షంగా నాటికలు ఇవన్నీ చూసి వాటి ద్వారా ఆహ్లాదం పొంది తిరిగి నూతన ఉత్సాహంతో పనిచేయడం అనేది మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఆటపాట నుంచే, ఈ శ్రమ నుంచే ఈ ఆటపాట అనేవి వచ్చినాయి. కానీ ఈ మోడర్న్ ఏజ్లో ఏమైపోయింది అని అంటే టెక్నాలజీ చాలా పెరిగిపోవడంతో వీళ్ళు సినీ నిర్మాతలు మినీ అంటే చిన్న చిన్న సినిమాలు, బిచ్చగాడు సినిమా చూసాం మనం, అలాగే మనం ఆ నలుగురు అనే చిన్న సినిమాలు చూసాం. ప్రజలు ఆదరించరు అనేది తప్పు. సినీ నిర్మాతలు పెద్ద ఎత్తుని ఖర్చు చేసి, మనం బాహుబలి చూసినా, అఖండ చూసినా, ఆర్జీ చూసినా, ఇవన్నీ పుష్ప, ఇలాంటి సినిమాలన్నీ ఇందులో ఏమీ సందేశాత్మకమైన ప్రజలకు ఉపయోగపడి సమాజాన్ని చైతన్యపరిచేవి ఏమీ లేవు. కేవలం హీరోయిజము లేదా పాటలు, లిరిక్స్, మ్యూజిక్ వీటికి సంబంధించిన ఇవే వ్యవహారంగా ఉంటున్నాయి. ఆహ్లాదం అంటే అది కాదు, చైతన్యభరితమైన ఆహ్లాదం ఉండాలి, ఒక సందేశాత్మకంగా ఉండాలి. ఈ సినీ ఫీల్డ్ ఈ మోడర్న్ ఏజ్లో చాలా వెర్రితలలు వేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో న్యాయస్థానాలు, ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నది కదా ప్రభుత్వం కన్నా న్యాయస్థానం తీర్పులు ప్రజల మీద రుద్దడం అనేది సరైనది కాదు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే శాసనసభ మొత్తం అందరికీ రిప్రజెంట్ చేస్తుంది, ప్రజలందరికీ. శాసనసభలోనే వాళ్ళు చాలా ఖండితంగా చెప్పారు, ఈ బెనిఫిట్ షోలని ఇవన్నీ, స్పెషల్ రేట్లని ఇవన్నీ చేయొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం చేశారు. దాని మీద కోర్టుకు వెళ్ళడం, వీళ్ళు దానికి ఈ రోజుని ఫేవరబుల్గా ఆర్డర్ తెచ్చుకోవడం, ఇవన్నీ అవసరమా? వాళ్ళేమి తక్కువ, వాళ్ళకేమి నష్టాలు ఏమి రావు. భారీ సినిమాలు కాదు ఈరోజు కావాల్సింది. మనకి థియేటర్స్ కూడా మల్టీప్లెక్స్లు పెరిగిపోతున్నాయి. థియేటర్స్ అనేవి చాలా వరకు మన హైదరాబాద్లో చూసుకుంటే మల్టీప్లెక్స్ల యొక్క యుగం ప్రారంభమైంది. వాటిల్లో లోపలికి వెళ్తే ఒక మంచినీళ్ళు తాగే దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చేసరికి మామూలు రేట్లు ఉన్నప్పుడే 1000 రూపాయలు ఉంటేనే కానీ చూడలేని పరిస్థితి ఉంది. సామాన్యుడికి ఉండే విధంగా థియేటర్స్ అనేవి నిర్మాణం జరగటం లేదు. మినీ థియేటర్స్ కూడా ఏర్పాటు చేయాలి. చేయడం ద్వారా ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇది నిత్యావసరమే నా ఉద్దేశంలో. అయితే ఏ విధంగా అయితే ఆహారం నిత్యావసర సరుకులు అని అంటున్నామో, సినిమా అనేది కూడా ఒక ఆహ్లాదభరితమైన, చైతన్యవంతమైన, అతనికి తిరిగి ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగించేదానికి సినిమాలు చూస్తారు. అంతేగాని ఈ వాళ్ళని పోషించడానికి, భారీ సినిమాలను పోషించడానికి, హీరోలను పోషించడానికి కాదు. అందుకని కోర్టులు ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదనేది నాకు అనిపించింది. ఇది శాసనసభలో ప్రజలందరికీ రిప్రజెంట్ చేసే పక్షాలు ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి చూడాలి. హైకోర్టు ఒక కామెంట్ కూడా నా దృష్టికి వచ్చింది, డబ్బులున్న వాళ్ళు ముందు వెళ్తారు, తర్వాత 8వ రోజు నుంచి మీరు వెళ్ళండి అన్నట్టుగా వ్యాఖ్యానం వచ్చినట్టుగా తెలుస్తున్నది. డబ్బున్న వాళ్ళు ముందెళ్తారు అంటే ఈ సమాజం డబ్బున్న వాడికి సంబంధించిందా? ప్రతిదీ డబ్బున్న వాడికేనా? డబ్బు లేని వాడికి ఏది దక్కదు అనే ఒక సెన్స్ కూడా దాని వెనకాల వస్తున్నది. అంత మీరు మొదటి రోజునే ఎందుకు చూడాలి అని చెప్పి అడిగింది. మరి మొదటి రోజుని కేవలం డబ్బులు ఉన్న వాళ్ళే చూడాలా? అందుకని డబ్బులు ఉండడము లేకపోవడం కాదు, ఇది ప్రజలందరికీ, ప్రజా బాహుళ్యానికి, ఈ
ఆ, ఉల్లాసవంతమైన ఈ సినీ పరిశ్రమలో జరుగుతున్న ఈ సినిమా రంగం ఆ విధంగా ఆలోచించి ఆ, ఒక పక్కన ప్రభుత్వాలు మినీ థియేటర్స్ని ప్రోత్సహించాలి. ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగా ఆ నలుగురు ఆ, దీంట్లోనే ఇప్పుడు చిన్న సినిమాలు ఏవి కూడా రిలీజ్ చేద్దామన్నా ఈ సంక్రాంతి రోజున హాల్సే దొరకని పరిస్థితి ఉంది. మరి సినీ నిర్మాత వేల బాక్సులు అంటే మన బాక్స్ ఆఫీస్లో నిర్మాణం అయ్యి సెన్సార్ అయ్యి రిలీజ్కి చేసుకోవడానికి డబ్బులు లేక కొంతమంది అయితే 110 రూపాయలు పెట్టి తెచ్చుకొని రిలీజ్ చేసుకొని ఫ్లాప్ అయిన అనేక మంది నిర్మాతలు చిన్న నిర్మాతలు ఉన్నారు. వాళ్ళని అక్కడ వాళ్ళకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడేట్టుగా చేయాల్సి ఉంది. కాబట్టి ఈరోజు ఈ హైకోర్టు ఇచ్చిన ఈ అవకాశం దురదృష్టకరమైంది. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక ఇబ్బందికరంగానే మారుతుంది. అదే కాకుండా ప్రజాప్రభుత్వాల యొక్క నిర్ణయాల్ని ఈ కోర్టులు తిరగతోడడం అనేది అది మంచిది కాదు సమాజానికి అని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. రైట్. మరి రామ్మోహన్ రావు గారు మీరేమంటారు సార్? గతంలో చూస్తే మరి టికెట్ల రేట్ల విషయంలోనే చాలామంది జనాలు మరి వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ ఈ టికెట్ రేట్లు పెంచడంతో ఇటు అభిమానులు కానివ్వండి, అటు మరి ఆడియన్స్ కానివ్వండి, ప్రజలు ఎలా మరి స్పందించే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఒకవైపు మనం చూస్తే బెనిఫిట్ షోస్ అయినా సరే చాలామంది ఇంట్రెస్టెడ్గా వెళ్తుండడం మనం చూస్తున్నాం గతంలో రిలీజ్ అయిన సినిమాలకి. మరి ఇదంతా చూస్తే మీరు ఏమంటారు? మా కథ బాగుంటే, స్టోరీ టెల్లింగ్ బాగుంటే, కథ దాంతోపాటు స్క్రీన్ ప్లే, దాని స్టోరీ టెల్లింగ్ అంటాం, ఆసక్తిదాయకంగా ఉంటే ప్రతి చిన్న కథ జీవితాన్ని చూపిస్తుంది. మంచి బలగం సినిమా ఏముంది, బలగం సినిమాలు ఎంత తక్కువ పెట్టుబడితో చూసారు. ఇంతకుముందు ఆ నలుగురు వాటిని చెప్పారు కదా, అది కూడా చెప్తున్నాను. అంటే హీరోని బట్టి ఎవరు గోరు. చిన్న సినిమాలు అనుకోకుండా సక్సెస్ కావడం కారణం ఏంటంటే పెద్దగా హైప్ క్రియేట్ చేయకుండా రిలీజ్ అవుతాయి కావచ్చు. 4 రోజుల్లో అంత 10 సంపాదించిన సందర్భాలు ఉన్నాయి. అందుకని పెద్ద నిర్మాతలు ఆలోచించాల్సింది అంటే చిన్న నిర్మాతలకు ఊతం ఇవ్వండి, చిన్న సినిమాలు తీయండి, తీయడానికి అవసరమైన థియేటర్ ఏర్పాటు చేయండి. ఇప్పటికే నరసింహరావు గారు అన్నట్టు కొన్నిసార్లు మనకు మినీ థియేటర్లు వస్తున్నాయి సార్. ఇప్పటికే నేను బెంగళూరులో, హైదరాబాద్ చూస్తున్నాను కదా, 60-70 సీట్లతో అది కూడా నడుస్తలేదు. వీరు రేట్లు పెంచడం వల్ల, వీళ్ళు చేయడం వల్ల. నేను బెంగళూరులో చూస్తుంటాను, 60 సీట్లే ఉంటాయి, బాగా సోఫాలు చాలా లగ్జరీగా ఉంటాయి, 600 రూపాయల టికెట్ మామూలు ఇప్పటికి. కానీ 30 మంది కూడా ఉండరు, 20 మంది కూడా ఉండరు, వాడి కరెంట్ ఖర్చు వెళ్ళదు, నడుపుతున్నా. అంటే ఏం లేదు, పైకి కోట్లు వస్తున్నాయని పెద్దగా హైప్ క్రియేట్ చేసి ఈ హీరో సినిమాకి ఇంత కలెక్షన్, ఆ హీరో సినిమాకి ఇంత కలెక్షన్ అంటున్నారు కదా. అసలు నిజంగా ఆ ప్రకటన చూసి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు దాడి చేయాలంటున్నాను. అప్పుడు అర్థమైంది బలగా ఇలాంటి సంగతి అర్థమైంది, బండారా బయటపడతా అంటున్నాను. అది ఎవరు చేస్తలేదు. అందుకని చెప్పాను కదా, ఒక సమోసాలు తయారు చేసే చిన్న వ్యాపారి రోజుకు 10,000, 5,000 అమ్ముకుంటుంటే అది ఆన్లైన్, అది యూపీఐ పేమెంట్ దాకా తీసుకుంటే మీ యూపీఐ పేమెంట్స్ ద్వారా 2 లక్షలు వచ్చినాయి, మీరు రొటేషన్ చేశారని చెప్పి ఆదాయ పన్ను శాఖలు నోటీసులు పంపినాయి. మరి వీళ్ళకి ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళకి అంటున్నాను నేను. కోట్ల రూపాయలు, 100 కోట్లు మొదటి వారం వసూలు, 500 కోట్లు వసూలు అంటున్నారు కదా. ఈ 500 కోట్లకి పన్ను కట్టాలా లేదా? మరి ఎక్కడ కడుతున్నారు? ఎక్కడ ఏం చేస్తున్నారు? అందుకని కోర్టుల మీద భయం తప్ప భక్తి లేదమ్మా. ఇప్పుడు చెప్తున్నా కదా, భయం చాలా. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఫేర్ కామెంట్ ఎప్పుడైనా చేయొచ్చు. ఈ కోర్టు చేసింది తప్పు, ఇవాళ ఇచ్చిన తీర్పు తప్పు, అనవసరంగా అపార్థాలు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా చూస్తే ఇటువంటి జడ్జిలు ఎక్కడ కూడా ఇటువంటి తీర్పులు ఇవ్వరు అంటున్నాను. సింగిల్ బెంచ్ జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు, ఆదర్శనీయంగా ఉన్నది, మంచిగున్నది. సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, ఇటువంటి వద్ద 600-700 కోట్లు నిందిస్తారు, 6-7 కోట్లతో సినిమా తీయండి, బ్రహ్మాండంగా 10 సినిమా తీయండి. హీరో కూడా ఒకటే సినిమా నటిస్తారు మొత్తం అంతా కూడా. అభిమానం లేని వారు అభిమానం హద్దు మీరితే చర్మాలు కోసేసుకుంటారు, రక్తగాయాలు చేసుకుంటారు, పుట్టినరోజులకు 100 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు, చూస్తున్నాం కదా మనం. అందుకని అభిమానం వెర్రి తలలు వేయొద్దు. 1,11,000 పెట్టి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాకు ఒక టికెట్ కొనాలంటే ఏం చేయాలని చెప్పండి. అంటే ఇంత దుర్మార్గమైన సమాజంలో ఉన్నామా మనకు అనిపిస్తుంటది. రెండోది ఏంటంటే ప్రజల జీవితాలను, కళ కోసం కాదు, ప్రజల కోసం ఉండాలి ఎప్పుడు కూడా. ఆనాడైనా నేను ప్రజల కోసం ఉండాలి. ఉండే క్రమంలో మీరు పుష్ప సినిమా ఉంది, ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు కానీ ఒక హీరో క్యారెక్టర్ చెప్తున్నాను. గతంలో కూడా వచ్చినాయి నెగిటివ్ క్యారెక్టర్. దొంగ రాముడు అంటే సినిమా బాగా ఆడింది, మంచి రాముడు అంటే ఆడదు. ఎన్టీ రామారావు కాలం కూడా దొంగ రాముడు సినిమా వచ్చింది కాదట్లేదు. పుష్ప సినిమా తీసుకోండి, ఒక స్మగ్లర్ని హీరో చేసి పెట్టాడు, మిగతా పోలీసు యంత్రాంగం అంతా పనికిరాని వాళ్ళు చూపించారు. అదే వీరప్పన్ కథ చూసుకుంటే, వీరప్పను పట్టుకున్న పందిళ్లపల్లి శ్రీనివాస మన తెలుగు వాడు ఎవరికి తెలియదు, వీరప్పన్ అని అందరికి తెలుస్తుంది. నేను 4-5 కార్యక్రమాలు ఆయన మీద చేసిన. పందిళ్లపల్లి శ్రీనివాస మనకు గోపీనాథం అడవులలో, సత్యమంగళం అడవులలో
సాధారణ మనిషిగా జీవిస్తూ ఆయన ప్రజలకు సేవ చేస్తూ అక్కడ విద్య ఆరోగ్యాన్ని పట్టించుకొని గిరిజనులను ఏకం చేసి అక్కడ వాళ్ళందరినీ కట్టగట్టి ఆ బీరప్పన్కు ఆయువు పట్టని వాళ్ళందరినీ దూరం చేసిండు. ఒకటే కులం వాళ్ళు వ్యతిరేకించిన వాడిని తెగ నరికి తలలు గుమ్మారు కట్టేవాడు. అటువంటి దుర్మార్గుడైన వాడిని పట్టుకున్నాడు ఆయన. పట్టుకుంటే అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న అది హీరోయిజం. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కొందరు అధికారులు మోసం చేసి ఆయనను అమెరికాకు వేరే పంపించి వీరప్పని పారిపెట్టాడు. వీరప్పని పట్టుకున్న తర్వాత ఆ సత్యమంగళ అడవుల్లో ఒక గెస్ట్ హౌస్ బద్దీగా ఉంచారు. ఆయన శ్రీనివాసును మన పందిలపల్లి శ్రీనివాస్ గారు రాజమండ్రికి చెందిన ఆయన అమెరికాకి వెళ్ళిపోగానే ఏదో వేరే ట్రైనింగ్ అనే పేరు మీద వాళ్ళు విడిచిపెట్టారు, వెళ్ళిపోయి చివరికి ఏమైంది తెలుసమ్మా, అంటే ఇది హీరో కథ కాదు వాళ్ళకి. చివరికి అదే లొంగిపోవాలి, మనిషిని చంపడం కరెక్ట్ కాదు, ఎన్కౌంటర్ చేయడం తప్పు కాదని చెప్పి అవకాశం ఉన్న ఎన్కౌంటర్ చేయని శ్రీనివాస్ గారిని ఆయుధాలు అప్పగిస్తాను లొంగిపోతాను రమ్మంటే అదే సత్యమంగళ అడవులలో గోపినాథం గ్రామం దగ్గర ఉన్న సెలయ పక్కన అవతల ఆయన ఉంటాడు, ఇవతల ఈయన ఉంటాడు, వెనక నుంచి కాల్పులు చేసి ద్రోహం చేసి శ్రీనివాసుని చంపేశాం. ఇది కథ కదా, ఇది జీవితం కదా. 36 ఏళ్ళు చనిపోయి మొన్న ఫిబ్రవరిలో పోయినాను నేను, అంటే సంవత్సరం కాలే ఇంకా. అక్కడ ప్రతి పల్లె ప్రతి అడవిలో చెట్టు చేమ అని జ్ఞాపకం చేస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు పెడుతున్నారు. గ్రీన్ యూత్ అని చెప్పి ఆయన పేరు మీద మన పందిలపల్లి శ్రీనివాస్ మీద ఆయన బొమ్మ కొట్టించుకొని టీ-షర్ట్ తీసుకొని వాటికి విద్య వైద్య ఆరోగ్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. యూత్ మారింది. అది కదా హీరోయిజం అంటే. వాళ్ళ పుష్ప అంటే మనం చూస్తుంది ఏంటి, నెగిటివ్ రోజు చూస్తున్నాం. దొంగలకే రాజ్యం అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సమాజంలో వ్యక్తి ఆరాధన ఎటువైపు అవుతుంది అంటే దొంగల వైపు అవుతుంది, మంచి వైపు అవుతలేదు. మంచివాడు అంటే పనికి రానివాడు, చేత కానివాడు అనే అభిప్రాయం ఈ సినిమాలు కల్పిస్తున్నాయి. మంచితనం చేతగానితనం అయినన్ని రోజులు సమాజం బాగుపడింది. మంచితనం చేతగానితనం కాదు, మంచిది అంటే. ఇప్పుడు ఏమంటారు, గాంధీ గారు ఆ చెప్పకొడితే ఈ చెప్పకొట్టమంటే పిచ్చోడు అంటున్నాడు. అంతేకాదు గాంధీ గారు ఎలక్షన్ నిలబడ్డా గెలవాడు, గ్యారంటీ, సమస్య లేదు ఈ దుర్మార్గ సమాజంలో. కనుక ఇప్పుడు ఏంటంటే దేన్ని ప్రోత్సహిస్తున్నాం, దేని వైపు మోటివేట్ చేస్తున్నాం, సినిమాలు ఎటువైపోతున్నాయి. ఇవాళ సెన్సార్ బోర్డును కూడా ప్రశ్నిస్తున్నాడు. హింస అంటే కోళ్లను మేకలు నడితే రఫా రాజకీయాలు నడుస్తున్నాయి, రఫా సినిమా వస్తున్నాయి. అంతేకాదు కోళ్లను మేకలు నరికినట్టు కోళ్లను మేకలను కూడా నరకడానికి వీల్లేదు, బహిరంగ నరకడానికి వీల్లేదు. సరే అది రాజకీయం వేరే. మనకు రక్తదాన శిబిరాలు పెట్టిన దగ్గర కూడా వీళ్ళు నరకడం చూస్తున్నాం మనం. అంత అధ్వానంగా హింస ప్రేరేపించబడుతుంటే హింసను చూపించే మన మీడియాకు ఒక శర్మిల గారు, మన మీడియాకు ఒక రూల్స్ ఉన్నాయి. మనం చూడండి, ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే రక్తగాయాలతో ఉన్న ఎరుపులు చూపించి బ్లాక్ అండ్ వైట్ చూపించమని మళ్ళీ అంటున్నారు. వాడేమో మొత్తం రెడ్లు, మొత్తం స్క్రీన్ అంతా కనపడుతుంది. మన తలకాయ బలిపోతే వాడిని చంపేస్తే ఈ గుండు వెనక నుంచి పోతుంది, ముందు నొసలు తాకితే వెనక నుంచి వెళ్ళిపోతుంది, కడుపులో కత్తి పెట్టి కొడితే అవతలికి వెళ్తుంది. ఇవన్నీ అంత దుర్మార్గం చూపిస్తుంటే సమాజంలో యూత్ ఏం కావాలి, హింసనే కరెక్ట్ అనుకోవాలి కదా, మిగతా సమాజంతో ఏం సంబంధం లేదనుకోవాలి కదా. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ హింస, భయానక దృశ్యాలు, సెక్స్ ఇవి నడుస్తున్నాయి, చూస్తున్నాం కదా. అంగాంగ ప్రదర్శన చూస్తున్నాం. మరి సెన్సార్ ఏం చేస్తున్నట్లు లెక్క అంటే, సెన్సార్ బోర్డు మెంబర్లు అయితే అంటున్న అందరూ అట్లా కాకపోవచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు. సెన్సార్ మెంబర్లు అయితే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అని మంచి తయారవుతుంది. నేనన్నమాట కాదు, సినిమా నిర్మాతలే అయ్యా పలానా నేను నా పేరు రామ్మోహన్ రావు అంటే సెన్సార్ మెంబర్ అయినప్పుడు అవినీతి పెరిగింది అంటున్నారు. మరి అటువంటి ఆయన దూరం చేయాలా వద్దంటారా? ఎందుకు జరగలేదు అంటే తలా ఇంత అంటే తిలా పాపం తలా పెట్టుకోరు. నిర్మాతలను ఒకళ్ళు అనలేము, మనం హీరోలను అనలేము, మొత్తం వ్యవస్థలు ఎట్లా తయారైంది. అందుకని గతంలో సినిమాల గురించి పాత హీరోలు మాట్లాడితే, ఈ నిర్మాతలు మాట్లాడితే, రామాయణ గారు పెద్దవాళ్ళు మాట్లాడితే, అరే వాళ్ళు చూస్తుండండి మేము తీస్తున్నామన్నా, మీరు తీస్తున్నాం కదా మేము చూస్తున్నామని వీళ్ళు అంటున్నాం. అంతే కదా, విత్తు ముందా చెట్టు ముందా, ఏది ముందుకు రావాలి, ఏది ముందుకు రావాలి, అది కదా మనం మాట్లాడాల్సింది అంటున్నాం. ఇవాళ ఓట్లు చేయాల్సిన పని చట్టసభలు, నరసింహ బాగా చెప్పారు, చట్టసభలు అన్ని అంగీకరించి వద్దు మేము పెంచమంటే కోర్టులో పెంచుకొని వస్తున్నారంటే చట్టసభలు పెద్దనా కోర్టులు పెద్దనా? ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా మొన్నటిదాకా ఉన్న గవాయి గారు మాట అన్నారు, చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటు అసెంబ్లీ చట్టసభ లెక్క ఉంది, మాకు లేదు, మేము సజెస్ట్ కూడా చేయము, చేస్తే కూడా మీ అంతిమ నిర్ణయం మీదే, ఇలా చట్టం చేయమని నిర్దేశించలేం, చట్టాలు చేస్తే బాగుంటుందని సూచిస్తాం, అది చెయ్యండి మీరు అని ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొన్నటిదాకా గవాయి అన్నాడే. అటువంటి అప్పుడు వీళ్ళేమో చట్టాలు చేసి రేట్లు పెంచమని వీళ్ళు అంటారు, పెంచుకుంటామని వాళ్ళు అంటారు, పెంచుకునేవాడు పోయి సుప్రీంగా అంతేకాదు కోర్టుకు పోయి తెచ్చుకుంటే సుప్రీం అయిపోతుంది వాళ్ళే. కోర్టు తీర్పుని వీళ్ళు ఎవరు ప్రశ్నించారు, వీళ్ళకి కూడా తెలుసు ఎందుకు తలకాయ అనవసరం కోర్టుతో ఎందుకు పెట్టుకొని ప్రభుత్వాలు అనుకుంటే ముఖ్యమంత్రులు అనుకుంటారు, మంత్రులు అనుకుంటారు. కనుక ఈ చక్రీయ ప్రక్రియ మొత్తం విషవరైన ఉండమ్మా, విష సర్కిల్ ఇది. ఈ సర్కిల్లో అందరూ బాధ్యులే. అన్నిటికంటే మారాల్సింది ప్రేక్షకులు విద్యం చేస్తుంది. ఇంతమంది తిట్టుడు వేస్ట్. ప్రేక్షకులు ఏం చేయాలంటే 1,11,000 టికెట్ చూసుకుని పిచ్చివాడే అంటారు. అయితే ఆ లోలో అయితే కోర్టు అనేది కూడా దుర్మార్గమైన మాట. వాళ్ళ ఆర్థిక అసమానతలు, ఒకవైపు అన్నపు రాసులు, ఒకవైపు ఆకలి కేకలు ఉన్నాయి. కాళోజీ నారాయణరావు గారు నిన్న ఒకవైపు అన్నపు రాసులు, ఆకలి కేకలు. ఈ ఆర్థిక అసమానతలు పెరిగి ఉన్నవాడు ధనవంతుడికి లేనివాడు ఉంటే వాడు మొదటో సినిమా చూద్దామనే కోరిక తప్పుగా
కానీ హైకోర్టు అనే మాట దుర్మార్గం అంటున్నాం, అవమానించడం, పేద ప్రజలను అవమానించడం. డబ్బున్న వాడు చూస్తే మీకేంటంటే ప్రయారిటీ ఒక తీరు ఉండదా, సమాజంలో అందరికీ అవకాశాలు ఒక తీరు ఉండదా? అంటే ఏం మాట్లాడుతున్నాయి కోర్టులు కూడా ఇవాళ ఆర్థిక అసమానత పెరిగే క్రమంలో ఎల్పిసి మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో ఇది భాగము. కోర్టులు కూడా మారుతున్నాయి మెల్లమెల్లగా, పెట్టుబడిదారుల వైపు, సంపద వైపు కేంద్రీకృతమైపోతున్నారు. ఇది కోర్టులకు కూడా ఒక అవమానకరం, మంచిది కాదంటున్నారు. కోర్టుల మీద గౌరవం ఉండేది, ప్రేమ ఉండేది, కానీ భయం ఉంది ఇప్పుడు. అందుకని కోర్టులు ఏం చేస్తాయో, మమ్మల్ని ఏం చేస్తారు నేను స్పష్టంగా చెప్తున్నాను. ఫేర్ కామెంట్ ఎవరి మీదనే చేయొచ్చు, ఎవరి మీదనే చేయొచ్చు, అన్పార్లమెంటరీ వాళ్ళు వాడొద్దు. కనుక ఈ కోర్టు తీర్పును నేను తప్పుపడుతున్నాను. ప్రభుత్వానికి దమ్ము ఉంటే పైకోర్టుకు వెళ్ళి రద్దు చేయాలంటున్నాను. దీనికన్నా పైకోర్టు ఉన్నది, పైమని పెంచి పోండి, ప్రధాన న్యాయమూర్తిని చేసుకుని 5గురు పెంచి నిర్మాణం చేయమనండి. అంటే అన్నిటి తగుదనమ్మని రాజకీయంగా బెయిల్ కావాలంటే మీరు పైకి పోతారే, బెయిల్ ఇవ్వద్దంటే పైకి పోతారే. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణ ప్రభుత్వం హరీష్ రావు పిటిషన్ ఇక్కడ కొట్టేస్తే పైకోర్టుకి వెళ్ళింది. ఏది? కింది కోర్టు తీర్పు. అక్కడ కూడా అదే ఖరారైంది. అవసరం లేదు, స్పాష్ పిటిషన్ వేసిన పోమన్నారు. దాని మీద మాత్రం రాజకీయంగా దొరికితే మాత్రం పై దాకా పోతారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అడ్వకేట్ల ఫీజుల మీద. ఈ ప్రభుత్వం మన డబ్బు, మన ప్రజాధనం, మన పన్నుల డబ్బును రాజకీయ కేసుల మీద వీళ్ళు ఖర్చు పెడుతున్నారే. మరి ప్రజలకు అనుకోవచ్చు ఇటువంటి కేసు మీద మరి దీని మీద అప్పీల్ పోమండి. దమ్ముంటే వీళ్ళు ప్రభుత్వానికి పోయి నిజంగా తప్పు అని 5గురు కూర్చుంటే ఒకే రకంగా ఉంటుంది, 2 కూర్చుంటే ఒక రకంగా. ఒక్క జడ్జి ఆలోచించినంత కూడా ద్విసభ్య ధర్మాసనం ఆలోచించలేదు, ప్రజల కోణం నుంచి ఆలోచించలేదు, వ్యతిరేకంగా మాట్లాడిందంటే మనం ఏమనాలి? మనలాంటి సామాన్యులు మాట్లాడితేనేమో వాడు కేసు పెడతా అంటారు. మరి అటువంటి వాళ్ళు ఈ కామెంట్ చేస్తే, ఈ కామెంట్ సామాన్యుడు చేస్తే ఇదే కోర్టు ఊరుకునేదా అని చెప్తున్నాను. డబ్బున్న వాడు మొదలు చూడండి, తర్వాత మాట చూడండి అంటే ఏమన్నట్టు, ఏ రకంగా మాట్లాడుతున్నారు? కనుక నిర్మాతలు ఆలోచన చేయాలి, నిర్మాతల మండలి ఆలోచన చేయాలి. హీరోయిన్లకు లేదమ్మా పాపం. హీరోయిన్ కూడా వాడు 10 కోట్లు తీసుకుంటే 1 కోటి కూడా ఇవ్వాలి హీరోయిన్ కు. మళ్ళీ మళ్ళీ మహిళా వివక్ష, అంగాంగ ప్రదర్శన చేయాలి, తెలుగు వాళ్ళని పెట్టుకోరు, తెలుగు హీరోయిన్ కంటే వాళ్ళు సహకరించరు అని ముచ్చట. వేరే దగ్గర నుంచి వస్తే అంగాంగ ప్రదర్శన చేస్తారు, మనం చెప్పినట్టు వింటారు. ఇక అంతకని నీకు ఎక్కువ చెప్పదలుచుకున్నట్టు వింటారని వాళ్ళు పెట్టుకుంటారు. అంటే తెలుగు సినిమాల హీరోయిన్లకు కూడా తెలుగు సినిమా ఆడవాళ్ళు పనికిరారా? ఇవాళ చూస్తున్నాం బాడీ షేమింగ్, మనకు రకరకాల మనకు వాళ్ళకు అసభ్యకరంగా వాళ్ళను తాకడాలు ఇవన్నీ చూస్తున్నాం. నిన్న మొన్న అదే మాట్లాడుకున్నాం కదా మనం. ఆయన అన్నట్టు తప్పు అని, ఆయన అన్న పదాలు తప్పు. ఏది? మన అన్న పదాలు తప్పు. ఆ 2 అన్పార్లమెంటరీ ఆర్డర్స్ తప్ప సమాజం అంతా అదే చెప్పింది కదా. దుస్తులను చూసి మనం చేయలేం, బాడీ షేమింగ్ చేయలేం. కానీ దుస్తులతో పాటు మనం సంస్కృతి సాంప్రదాయాలు ఏ సమాజంలో ఉన్న సమాజాలు పాటించాలి కదమ్మా. ఇది చెప్తే తప్పైంది. రామ అంటే భూత అవుతుంది, అది కావద్దని కోరుతున్నాను. ఏమంటారు సార్? ఇప్పుడు మనం ఏపీ ప్రభుత్వం చూస్తే రీసెంట్గా వాళ్ళు చెప్పారు అక్కడ మంత్రి కందుల దుర్గేష్ సినిమాలకు సంబంధించి కూడా ఒక పర్టికులర్ ధర అనేది ఫిక్స్ చేస్తామని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్లు పెంచబోమని చెప్పింది. కానీ హైకోర్టు మాత్రం ఇవాళ బెనిఫిట్ షోలకి మరి క్లియరెన్స్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే మరి గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ఈ సినిమాలకు ఎందుకు వర్తించవు అనేది ఇప్పుడు ప్రశ్న. అదేవిధంగా మరి ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి, దీనిపైన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అని అడిగారా? మీరే సార్, మూర్తి గారు చెప్పండి సార్. ఇప్పుడు నేను అనేది, రైతు పంటలు పండిస్తున్నాడు, ఆయనకి మినిమం ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నాడు. ఆ ప్రొటెక్షన్ విషయంలో తీర్పులు చెప్పవు ఈ కోర్టులు. ఒక కార్మికుడు నాకు అన్యాయం జరిగిందండి, నా బోనస్ రాలేదు, నా ఇంక్రిమెంట్ రాలేదు, నా పిఎఫ్ రాలేదు అని అంటే దాని మీద చెప్పరు. అది జీవితానికి సంబంధించింది కదా. రైతు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలని ఆయన తన రేటుని నిర్ణయించుకునే హక్కు లేకుండా దళారీలకి అది దారాదత్తం చేస్తూ ఉంటారు. కార్మికులు తమ జీతాలు పెంచాలి, గత 10 ఏళ్ళ నుంచి అదే జీతాలు ఉన్నాయి. అంగన్వాడీ కార్మికులు అడుగుతున్నారు, ఆశా వర్కర్లు అడుగుతున్నారు, వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. వాళ్ళందరికీ మినిమం వేజ్, గవర్నమెంట్ చెప్పిన మినిమం వేజ్, కనీస వేతనాల చట్టం కూడా 20 ఏళ్ల నుంచి ఇప్పుడు దాకా మారకుండా ఉంది. వీటి మీద కోర్టులు ఇది మాకు సంబంధం లేదు, యాజమాన్యమును మీరు చూసుకోండి అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ ఒక ధనిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్న నిర్మాతలు, పెద్ద సినిమాల పేరు మీద ఇచ్చేస్తున్న వాళ్ళు ప్రజలకి అందుబాటులో తీసుకురావాల్సిన వినోదాన్ని మేము రేట్లు పెంచుతాము అని అంటే ప్రజాపాలన చేస్తున్న ప్రజాప్రభుత్వానికి కాదని
ఇవి ఎలా తీర్పులు ఇస్తాయి? ఇది చాలా దుర్మార్గమైంది. ఖచ్చితంగా వారు చెప్పినట్టుగా మనం దేని మీదైనా వ్యాఖ్యానం చేయొచ్చు. ఈరోజు ఇచ్చిన ఈ తీర్పు అనేది సామాన్య మధ్య తరగతి ప్రజలకి వ్యతిరేకమైనది, ప్రజాబాహుళ్యానికి వ్యతిరేకమైనది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది. ఇవి కోర్టులు కూడా ఇప్పుడు దాకా రాజకీయాలు, వ్యక్తి ఆరాధన చూస్తూ ఉన్నామమ్మా. సెంట్రల్లో చూస్తే బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరు అంటారు? అమిత్ షా, మోడీ గారు. అక్కడికి వస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం, ఇక్కడికి వస్తే రేవంత్ ప్రభుత్వం. ఇట్లా వ్యక్తుల పేరు మీద ప్రభుత్వాలు చెప్తున్నారు, పార్టీల పేరు మీద ప్రభుత్వాలు చెప్పేది గత 12-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. వ్యక్తుల చుట్టూరా రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. వ్యక్తులే రాజకీయాల్ని శాసిస్తున్నారు, వ్యవస్థ శాసించటం లేదు. అందులో భాగంగానే ఈ కోర్టులు కూడా ఈ వ్యక్తుల యొక్క నియంతృత్వ పోకడలను లేదా వాళ్ళ మోనోఫలిని ప్రశ్నించటం లేదు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు అని అంటే ప్రజలు. మీరు వినోదానికి కంచి కడుతున్నారు. వీళ్ళు వినోదానికి ఒక కంచి చేస్తున్నారు. అటు పక్కనున్న ధనవంతులు చూడండి, ఇటు పక్కనున్న పేదవాళ్ళు ఇంకా సినిమా కనుక రష్ తగ్గిపోయి మామూలు ధరలు వచ్చినప్పుడు చూడండి. అంటే వినోదాన్ని ఎవరు ఎప్పుడు అనుభవించాలి అనేది కూడా ఈ చట్టాలు, ఈ తీర్పు వెనకాల ఉన్నది. ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కూడా. ఈక్వాలిటీని మనం కోరుకుంటున్నాం కదా, అందరికీ చట్టం ముందు అందరూ సమానులు అంటున్నాం కదా. సమానులు ఎక్కడ ఉంటున్నారు? రాజకీయ ప్రాబల్యం కలిగా లేకపోతే సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కోర్టుల మీద పనిచేస్తుంది అనేది మనకి అర్థమవుతున్నది. దీని మీద ఖచ్చితంగా హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళాలి. అసలు శాసనసభలో బహుళ ప్రజానీకానికి ఉపయోగపడే చట్టం మీద న్యాయ వ్యవస్థకి అధికారం ఇవ్వకూడదు. మనం నల్ల చట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటికి చట్టాలకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చింది. చేస్తే ఆ చట్టాలు వెనక్కి వెళ్ళినాయి. అదే మరి సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకుని మరి జీపు కింద 4 రైతులను చంపేసి ఒక మంత్రి కొడుకు ఇప్పటికీ బయటే తిరుగుతున్నాడు. మంత్రి కొడుకు బాజాప్తా 4 మీద జీపు నడిపించి చంపేస్తే దాని మీద కోర్టులు మాట్లాడు. లేదా ఢిల్లీలో ఒక దేవాలయాన్ని, అందులో ఉండే అందరికీ అభిమానంగా ఉండే ఆ విగ్రహాలని క్రేన్లు పెట్టి లాగేశారు ఒక కార్యాలయం కోసం అని చెప్పి. దాని మీద సుప్రీంకోర్టు మాట్లాడదు, వినోదం మీద మాట్లాడదు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా కోర్టుల మీద ఎంతో కొంత గౌరవం మిగిలి ఉంది. మిగతా వాటన్నిటి మీద పోయింది. వ్యాపారాల మీద పోయింది, రాజకీయాల మీద పోయింది, రాజకీయ నాయకుల మీద పోయింది, వ్యవస్థ మీద కూడా ఇది వ్యవస్థ మారదు అనే స్థితికి వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి తీర్పులు రావడం అనేది కోర్టులకు కూడా గౌరవప్రదంగా ఉండదు, ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కాబట్టి దీన్ని నన్ను అడిగితే అసెంబ్లీ మళ్ళా స్పెషల్ సెషన్ పెడతారా, ఏం పెడతారో నాకు తెలియదు, కానీ అసెంబ్లీ ఉండి ఈ తీర్పుని మేము అమలు చేయమని చెప్పి చట్టం చేసే చట్టసభలు గొప్పవా లేకపోతే న్యాయ వ్యవస్థ గొప్పదా అనేది చూడాలి. రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలు చేస్తే ఇన్వాల్వ్ కావచ్చు. రాజ్యాంగమే మనకు అన్నిటికీ ప్రధానమైంది. రాజ్యాంగానికి భిన్నంగా కనుక శాసనసభలు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కానీ ప్రజలకి, ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే ఒక నిర్ణయం చేసినప్పుడు అందులో ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా మీరు ముందు ఒక ప్రోమోలాగా తయారు చేసి ప్రదర్శించాలని కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, అంగీకరించారు. అట్లా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఎవరి కోసం? ప్రజల కోసమే. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఉద్యమించి ఇటువంటి వాటికి వ్యతిరేకంగా రావడం అనేది వ్యక్తి ఆరాధన బాగా ప్రబలిన ఈ సమాజంలో ధరలు పెరిగితేనే రోడ్డు మీదకి రావట్లేదు. పెట్రోల్ ధరలు 50 రూపాయలు ఉన్నప్పుడు రోడ్డు మీద అల్లరి చేశారు. ఇప్పుడు 110 రూపాయలైనా ఎవడు అల్లరి చేయట్లేదు. అంటే బాగా అంటే మనిషి భరించేటట్టుగా ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు చేస్తున్నాయి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే అవసరమైతే చట్టసభలు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ వినోదాన్ని సామాన్యుడికి కూడా సమానంగా దక్కేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మినీ థియేటర్స్ నడవడానికి కావాల్సిన సబ్సిడీలు ఇవ్వండి. మినీ సినిమాలు ఏవైతే బాగా ఉపయోగపడతాయి. కోర్ట్ అనే సినిమా వచ్చింది కదా,
ఎంత చూసాం, నేను 3 సార్లు చూసా ఆ సినిమా. ఎంత బాగుంది. అట్లాగే లక్కీ భాస్కర్ అని చెప్పి ఉంటుంది. ఎంత మనం యూట్యూబ్లో చాలా సందేశాత్మకమైన సినిమాలు వస్తున్నాయి. వాటిని మినీ థియేటర్స్లో ప్రదర్శిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ప్రభుత్వం ప్రత్యేకమైన శాసనసభను పిలిచేసి ఈ నిర్ణయాన్ని తిరగదోడాలి అనేది నా అభిప్రాయం. రైట్. మరి రామ్మోహన్ రావు గారు మరొక అంశాన్ని చూస్తే ఇంత పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు, మరి ఇంత భారీ బడ్జెట్తో ఎందుకు సినిమాలు తీయడం అని నిర్మాతలను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే హీరోలకు ఉన్న మార్కెట్ రేట్ను బట్టి మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు 1000 కోట్ల బడ్జెట్తో సినిమా తీసినా కూడా ఆ భారాన్ని అంతా కూడా ఇక్కడ టికెట్ల రేట్లు పెంపు విషయంలో సామాన్యుల మీద వేస్తున్నారు. అంటే సామాన్యులు ఆ భారాన్ని భరించక కూడా మరి పైరసీలకు అలవాటు పడుతున్నారు అనుకోవచ్చా? ఇటు ఐబొమ్మ కానివ్వండి, మూవీ రీల్స్, అంటే ఇండైరెక్ట్గా కూడా మరి ఈ పైరసీని ఎంకరేజ్ చేసేది కూడా సినీ పరిశ్రమనే అనుకోవచ్చా? ఖచ్చితంగా ఐబొమ్మ రవి మీద ఆయన అరెస్ట్ అయితే 100కి 90 మంది సమర్థించారు. Yes. నాలాంటి వాడు ఎవరు కాదస్తులు ఉంటే తప్పే కదా, జైలు పోవాలన్నాం. కానీ మనసులో మాత్రం అందరికి అదే ఉంది కదా, ఐబొమ్మ రవి చేసిన మంచిదే, టిట్ ఫర్ టాట్, ఒక్క Yes. కడుగు చెప్పు దెబ్బ అనుకున్నారు కదా, మంచి పని చేసిండు వీడు అనుకున్నారు కదా. ఇప్పటికి కూడా కేసు నడుస్తూనే ఉంది, ఎవరెవరు బయట పెడుతున్నాడు, ఏం జరిగిన సంగతి జరిగి చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు నరసింహరావు గారు ఒక మంచి విషయం ప్రస్తావించారు. రైతులకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ రాకపోతే కోర్టులు కరిగించుకో. అంతేందుకు మొన్న ఉపాధి హామీ చట్టం చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం 254 రూపాయలు కూలేట మగ కూలి. మా ఊళ్ళో 1000 రూపాయలు లేని మగ కూలి వస్తలేడు, ఏం చేయాలి నేను? అంతే 254 రూపాయలు కూడా చట్ట విరుద్ధం అంటున్నాను. ఉపాధి హామీ చట్టంలో నిబంధనలు ఆడ మగ కూలి సమానం, రైట్, బాగుంది. కానీ 254 రూపాయల కూలి ఎట్లా సాధ్యమవుతుంది? మినిమం వేజెస్ కిందకి వస్తుందా? రాదు కదా. 254 అంటే 8,000 కూడా పడదు నెలకు. మరి 8,000 ఉందా? 18,000 ఉంది మినిమం సపోర్ట్ ప్రైస్, మినిమం మనకు వేతనాలు అంటే కనీస వేతనాల చట్టం చెప్తుంది. మరి 18,000 నుంచి 21,000 ఎక్కడ ఇస్తున్నారు? 18,000 అంటే ఎంత ఉండాలి? కనీసం 600 కూలి ఉండాలి కదా, 618 కదా. అందుకని ఇవన్నీ ఏం లేదు, వీటి గురించి పట్టించుకోరు. అందుకని ఇంకో మాట చెప్తున్నాను, ఎప్పుడైతే చట్టసభలు ఎప్పుడే సుప్రీం, అంతకుముందు ఒకసారి మన ఇదే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, చట్టాలు మేము చేయలేము, మిమ్మల్ని నిర్దేశిస్తాం, రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు ఏమైనా చేస్తే దాన్ని సమీక్షించే అధికారం ఉన్నది, కానీ మీ చట్టాలు చేయమని నిర్దేశించలేమన్నారు. గతంలో షాబానో కేసులో తీర్పిస్తే మతం కోసం వాళ్ళు మార్చేసుకుంటారు, చూసినాం కదా, అది కూడా చూసినాం కదా. అంటే మొన్నటి రైతు చట్టాల గురించి కూడా సుప్రీంకోర్టు ఏం సూమోట తీసుకోలేదు, కేసు పడితే దాన్ని పరిష్కరించింది. సూమోట దేని తీసుకోవాలి? మినిమం సపోర్ట్ ప్రైస్ లేదని తీసుకోవాలి. ఇప్పుడు మా ఎంజీ నారాయణ ఆ పేరు మార్చు తర్వాత సంగతి, గాంధీ పేరు తీసేసిన లేదా తర్వాత సంగతి. 60-40% పెంచి 40% రాష్ట్ర ప్రభుత్వాల మీద వేయడానికి కోర్టులకు ఈ రాజకీయ పార్టీలు పోవు, వ్యతిరేకిస్తారు, బయట బహిరంగంగా చాలా మాట్లాడతారు. కోర్టుకు పోయి ఇటువంటి విషయాల మీద కోర్టుకు పోవు. ప్రజోపకరమైన వాద్యాలను కూడా ఇవాళ కోర్టులు తిరస్కరిస్తున్నాయి. కొన్నిసార్లు ఫైన్ వేస్తున్నాయి. కొంచెము సాదాసేవకు ఉన్నాడు, ప్రతిష్టానికి పిల్లు వేస్తా అనుకుంటాడు, అంటే డబ్బులు పెట్టలేడు కదా, అందరికి అడ్వకేట్లు డబ్బులు పెట్టలేడు కదా అని వేస్తారు. వేసినప్పుడు కోర్టులు ఫైన్ 25,000, 50,000, ₹1,00,000 ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజోపకరమైన చట్టాల గురించి, ప్రజోపకరమైన మన ప్రజావాద్యాలు వేస్తే అది కూడా చూస్తున్నాం. అంటే కోర్టు ఎవరి కొమ్ము కాస్తున్నాయి అనేది పెద్ద సమస్య అంటున్నాం. రాజ్యం ఎవరైతే ఉన్నారో రాజ్యం కొమ్ము వాళ్ళు కాస్తున్నారు. అట్లాగే చాలా సార్లు సూమోట తీసుకునే కేసులలో కూడా అవసరం లేని కూడా తీసుకుంటారు. సూమోట తీసుకునే కేసులో కూడా చూస్తున్నాం మనం. అందుకని కోర్టును తప్పు పట్టాలంటే ధైర్యం కావాలి, దమ్ము కావాలంటున్నారు. ఇవాళ ప్రభుత్వాలకు ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పినట్టు ఈ అసెంబ్లీ నిన్నటికి అయిపోయింది, కేల్కతం దుకాణం బంద్, ఇవాళ మూతపడ్డది అసెంబ్లీ. ఇటువంటి చట్టాల విషయంలో, ఇటువంటి వాటిలలో మేము నిర్ణయం తీసుకుని ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నాం, చట్టసభలు నిర్ణయం తీసుకున్నాం, దీని మీద మీరు తిరగదొడుతున్నారు, మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తున్నాం, ఎందుకంటే లేకపోతున్నాయి అంటే అందరికి తిలాపాపం తలా పెట్టుకుని అన్ని కూడా కనపడని చెయ్యి ఆ నాటకం ఆడిస్తుంది. వెనక నుంచి దారాలన్నీ ఎక్కడో ఉన్నాయి, ఎక్కడ లేవు. పేద ప్రజల వైపు ద్వారాలు ఉండవు, దారాలు అంతకంటే ఉండవు. ద్వారం మూసుకపోతుంది. పేద ప్రజలకు హక్కుల కోసం వచ్చినప్పుడు, పెద్దలకు హక్కుల కోసం వచ్చినప్పుడు అర్ధరాత్రి తలుపులు తెరుచుకుంటాయి కోర్టులు, తెల్లారగట్ట తీర్మానం చేస్తారు. నేను అది చెప్పాను కదా, మొన్న వెంటనే అత్యవసరంగా విచారించండి అంటే నేను అనుకున్నా విచారిస్తారేమో అనుకున్నా, అట్లా కూడా ఊహించాను. కానీ ఒకరోజు తిరగానే మొన్న వేసిన ఇవాళ తీర్పు వచ్చేసింది. ఏమన్నాడు? అదే కనుక ఒక బెయిల్ కోసం, ఒక సామాన్య పౌర హక్కుల కోసం ప్రయత్నం చేసిన ఆయన జైలుకు పోతే బెయిల్ దొరుకుతుందా? నీవు ఈ ఊళ్ళో ఉండాలి, దాటిపోవద్దు. వరవారరావు గారు అట్లాంటి విషయాల్లో నువ్వు ఈ ఊళ్ళో ఉండు, అక్కడికి పోవద్దు. వరవారరావు తప్ప తర్వాత సంగతి. నేనేమంటున్నా అంటే, నేరస్తులేమో బహిరంగంగా బయట తిరుగుతుంటే, నేరస్తులే ఆరాధ్యాలుగా మారుతుంటే, నేరస్తులను ఆరాధ్యులుగా మార్చి ఇవాళ సినిమాలు తీస్తుంటే మరి సమాజం పడిపోతుంది, అసహనం పెరుగుతుంది, ఆత్మహత్యలు పెరుగుతాయి, కుటుంబ తగాదాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి.
మంచిని ఎవరు మా సినిమా చూసి మంచి నేర్చుకోలేవాడు, చెడు నేర్చుకుంటారు. హరిశ్చంద్రుని కథ చదివితే అసత్యం ఆడరాదు, అబద్ధం ఆడాలి, అసత్యం ఆడితేనే కరెక్ట్, ఆ హరిశ్చంద్రుడు అంత కష్టపడ్డాడు, మనం కూడా కష్టం కదా అని భయంతో అసత్యం ఆడే ప్రయత్నం చేస్తాడు. అందుకనే సమాజంలో ఏది ప్రోత్సహిస్తున్నాం, ఏ వర్గ ప్రయోజనాలకు ఈ సమాజం ఉన్నది, ఏ వర్గ ప్రయోజనాల కోసం రాజ్యం పనిచేస్తుంది, ఓట్లు పనిచేస్తాయి, ఆ వర్గ ప్రయోజనాలే చివరికి నెగ్గుతాయి. అందుకని సమస్య లేదు. ఇవాళ మనకు రకరకాల బిగ్ బాస్ షో నడుస్తున్నాయి, చూస్తున్నాం కదా మనం. దానిలో ఎంత అసభ్యత ఉన్నది, ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇవన్నీ ఏం పట్టించుకోరు. సెన్సార్ బోర్డు మెంబర్ అంటే కాసులు సంపాదించే పదవికి తయారైంది. నేను పాపం అందరినీ ఒకే గట కట్టలేను. బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే తప్పదు. దాని నిజాయితీ పడుకు నరసింహరావు గారు లాంటి వారు మీలాంటి ఉండొచ్చు అక్కడ, కానీ అందరూ లేరు కదా. ఎటువైపు పోతే సమాజం అటువైపు పోతే నీ వాటి నువ్వు తీసుకోరా బాబు, నన్ను ఎందుకు అడ్డు పెడతావు, నా ఇష్టమైన సినిమా తీస్తే చేసేమంటారు కదా. గతంలో మామూలు సినిమాలకు కూడా కటింగ్స్ పడేయమ్మా. కటింగ్ చేయకపోతే ప్రేక్షకులను పోయేవాళ్ళు. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతుంది. ప్రేక్షకులు కూడా హింసను చూస్తున్నారు, దుర్మార్గాన్ని చూస్తున్నారు, సెక్స్ చూస్తున్నారు. మేము ఫిల్మ్ క్లబ్స్ పెట్టేప్పుడు విదేశీ సినిమాలను కూడా మేము ప్రమోట్ చేసుకుంటూ చూపించేవాళ్ళం. అప్పుడు ఫిల్మ్ క్లబ్స్ ఉండేవి. మా కరీంనగర్ ఫిల్మ్ బ్రహ్మాండ క్లబ్ ఒకటి ఉన్నది. ఇప్పటికి కూడా సినిమాలు, పాత సినిమాలు తీసుకొచ్చి, పాత అంటే కమర్షియల్ సినిమాలు కాదు, అనేక భాషల సినిమాలు, మంచి సినిమాలు. అంతకుముందు కోర్టు, మన తెలుగులో బలగం ఇవి చెప్పుకుంటే ఇవి కావు, చాలా మంచి సినిమాలు విదేశాలకు కూడా వస్తున్నాయి. అటువంటి సినిమాలు చూపించేవాళ్ళం. ఆ ప్రేక్షకుల మనకు రసజ్ఞత వేరుగా ఉండేది. ఇప్పుడు అవి పోయినాయి, ఇవి పోయినాయి. చూపెట్టేందుకు 16 స్క్రీన్ కూడా దొరుకుతలేదు మాకు. అప్పుడు అట్లా కాదు, వినోద పన్ను రాయి తెచ్చి చూపించేవాళ్ళు కదా గతంలో. బాలల దినోత్సవాని కోసం సినిమా చూపెడుతుంటే బాలల సినిమాలు ఒక్కటి వస్తుంది ఇవాళ. అంత అసలు కుటుంబ సమేతంగా పోయే సినిమాలు ఏమైనా వస్తున్నాయి? తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా చూడండి. ఎందుకో తెలుగు మనం ఇవాళ కేరళ నుంచి కొన్ని మార్చుకోవడం 2 సినిమాలు వస్తాయి, లేకపోతే పశ్చిమ బెంగాల్ నుంచి 2 సినిమాలు వస్తాయి. ఆ రాష్ట్రాలే కాదు, మన దగ్గర నుంచి కూడా మంచి సినిమాలు వచ్చినాయి కాదంటలేదు, కానీ అది 1%. చెడు బాగా ప్రేరేపించబడే సమాజంలో సత్యం గడప దాకేలోగా అబద్ధం మొత్తం ఊరంతా తిరిగి వచ్చినట్టు వీళ్ళు చేస్తున్న సినిమాలో ఒక్క మంచి సినిమా వస్తే దాన్ని ఆదరించే వాళ్ళు లేరు. దానికి అభిరుచి కూడా దీన్ని ప్రేక్షకులు తయారు చేస్తున్నాం. అభిరుచి కూడా పెంచాలి. ఇప్పుడు కూడా ప్రేక్షకులది కానీ, పాఠకులది కానీ, సినిమా మన ప్రేక్షకులది కానీ, వాళ్ళకి అభిరుచి పెంచే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు అభిరుచిని తగ్గించకూడదు. అంటే ఒక రకంగా డిమోరల్ చేసి మనిషిని పాశవికంగా తయారు చేస్తున్నాయి ఈ సినిమాలు. చూడకపోతే నేను సినిమా చూడకపోతే నేను మంచి రేటింగ్స్ వచ్చింది, మంచి సినిమా ఎక్కడో చూసుకొని మంచి చూస్తాను. నేను రోజు కూడా సినిమా చూస్తాను. నేను చాలా మందికి పేపర్ చదవను, సినిమా చూడాలంటే మన కళ్ళకి గంత కట్టుకున్నట్టు లెక్క. సమాజాన్ని చూడాలంటే ఎక్కడ మంచి ఉందో వెతుక్కొని చూడాలి. ఇవాళ ప్రతి దానికి హోటల్కు రేటింగ్ కడుతున్నాం. హోటల్కు ఏ హోటల్కి పోదాం, ఇడ్లీ వాడా తింటే కూడా రేటింగ్ సరిగ్గా ఉందో చూసుకుని పోతున్నప్పుడు మరి సినిమాల గురించి కూడా రేటింగ్ సరిగ్గా చూసుకోవాలి కదా. ఎవరి అభిరుచి వాళ్ళదే. జిహోకర్ వచ్చి పురుకో బుద్ధి ఉంటుంది కాదంటలేదు, కానీ ఆ వ్యవస్థను సక్రమంగా నడిపించకపోతే ఇట్లాంటి తీర్పులే వస్తాయి. ఎలాంటి సమాజానికి అలాంటి రాజకీయాలు ఉంటాయి, ఎలాంటి సమాజానికి అటువంటి సినిమాలే ఉంటాయి. సినిమాలు, రాజకీయాలు రెండు చూస్తున్నామా శర్మిల గారు, ఈ రెండుని బట్టి సమాజాన్ని అంచనా వేయచ్చు. ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నామని అంచనా వేయచ్చు. కానీ ఆ సమాజంలో బతుక్కుంటూ కూడా నీళ్లు పాలకు పాలు వెలిగే అంశలాగా మనం ప్రేక్షకుల అభిరుచి ఉండాలి, మారాలి అంటున్నాను. దుర్మార్గాన్ని చూస్తే దుర్మార్గ సినిమాలు తీస్తారు, మంచి చూస్తే మంచి సినిమాలు తీస్తారు. అందుకని నేను ఏమంటున్నాను, ఇవాళ సినిమా హైప్ చేసి 100 కోట్ల రూపాయలు వసూలైంది అని మొదటి అంటే ఒకటి మీద ఒకటి పోటీ పడి చేస్తుంటే, ఆ పోటీ ప్రపంచంలో వాడు ప్రకటన చేశారు కదా, దాన్ని ఆధారంగా తీసుకొని ఆదాయ పన్ను వేయండి. రేపు ఎవడన్నా 100 వస్తే 10 రూపాయలు చెప్పుకుంటాడు, 100కు 200 చెప్పుకోడు ఎవడు కూడా. జరుగుతుంది అదే. సినిమా పిచ్చి అభిమానంతో మా సినిమా మా అభిమానం అని చెప్పి నరాలు కోసుకొని, రక్తగాయాలు చేసుకొని, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన తొక్కిసరాలు చచ్చిపోయిన ప్రేక్షకుల వాళ్ళ కుటుంబాన్ని ఎవడు బాగా చేస్తాడు? అందుకని ప్రజలకు చెప్తున్నాడు, ఎవరి జీవితానికి వాడే హీరో, ఎవరి జీవితానికి వాళ్ళే హీరోయిన్. మీ జీవితం మీది, విలువైన జీవితం మీది. తొక్కిసలాడకు పోకండి, అనవసరం సినిమాలు చూడకండి. సినిమా చూద్దాం, మంచి సినిమా చూద్దాం, అభిరుచి పెంచుకోండి. ఆహా ఓటీటీ చాలా వచ్చినాయి, మంచి చిన్న సినిమాలు అందరూ రిలీజ్ అవుతున్నాయి. 100 రూపాయలు కూడా అవసరం లేకుండా ఫ్రీగా వచ్చేస్తే, వారం రోజులు ఓపిక పడితే ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఏదైతే బాగా బలిసిన సినిమాలు వస్తున్నాయో, ఈ సినిమాలన్నీ 1-2 నెలలు చూడకండి, మీరే ఆటోమేటిక్ గా ఓటీటీలు రిలీజ్ వాళ్ళే చేస్తారు, వద్దానే చేస్తారు. ఎందుకంటే డబ్బులు కావాలి ఎవరికైనా కూడా. కనుక మన అభిరుచి మార్చుకోకపోతే, అభిరుచిని కరెక్ట్ గా డెవలప్ చేసుకుంటే, అప్పుడు ఆటోమేటిక్ గా సినిమా నిర్మాతలైంది తల మీద జేజమ్మ కూడా దిగి వస్తుంది అంటున్నారు. కొంచెం ఓపిక పట్టాలి. హైకోర్టు అన్న మాటను ఇంకో రకంగా తీస్తున్నాను. వాళ్ళు ఏమో ధనవంతుల ముందు చూడతా నేను కూడా అంటున్నాను. కానీ అవును కదా, వారం రోజులు చూడకపోతే ఏమైతే మనం సామాన్యంగా అనుకుందాం. హైకోర్టు అన్నట్టు దుర్మార్గంగా అంటే ధనవంతుల ముందు చూడాలని నేను అంటలేదు. కానీ మనం కూడా ఏం చేయాలంటే, వారం రోజులు ఓపిక నష్టం ఉంది, వద్దన ఓటీటీ వస్తుంది కదా అని చెప్పి ఓపిక పట్టామనుకోండి, వాడి కర్మ వాడే వస్తాడు దగ్గరికి అంటున్నాను. అట్లాగే నిర్మాతల మండలి, ఈ సినిమా వీళ్ళందరి మండలి కూడా బాక్స్ ఆఫీస్ అనేది మా పాత మాట, నరసింహరావు గారు మేమంతా పాత మాటలు మాట్లాడుతుంటాం. బాక్స్ ఆఫీస్ అంటే సికింద్రాబాద్ ఉండే ఓ జోక్ ప్రచారంలో ఉంటాం. ఏమనంటే, బాక్స్ ఆఫీస్ దగ్గరనే ధనవంతుడు అవుతాడంటే అక్కడనే పేదోడు అవుతాడు నిర్మాత.
ఎందుకంటే గతంలో బాక్స్ ఆఫీస్ అంటే మనకు గుంతకల్ జంక్షన్ లో అసలు గుంతకల్ నుంచి రైళ్ళు అన్ని ఆక్టోబస్ లాగా ఉంటుంది రైల్వే స్టేషన్ పోతే అక్కడ బాక్సులు ఉంటాయి, అక్కడికి పోయేది. సికింద్రాబాద్ స్టేషన్ మన సికింద్రాబాద్ అది మన సినిమా మన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండే ఇక్కడనే. ఇప్పుడు అట్లా కాదు, అన్ని పోయినాయి, టెక్నాలజీ వచ్చింది. మనం ఇంట్లో కూర్చొని మన సినిమా పైరసీ చేసి మొత్తం చూపించాడు, చూసింది కదా. ఈ పప్పులు ఉడకవు. అటువంటి వాడి అంటే ఇటువంటి వాడికి అటువంటి వాడే ఐబొమ్మ రవే కరెక్ట్ అనే దుర్మార్గమైన భావన చట్టం అని పోయినాయి అనే భావన ప్రజల్లో వచ్చిందంటే అర్థం చేసుకో ఎంత వ్యతిరేకత ఉందో మీ మీద అర్థం చేసుకోండి. మొత్తం సినిమా పరిశ్రమ ఆలోచించి ఈ సినిమా హీరోయిన్ల రెమ్యునరేషన్ తక్కువ చేసుకొని కార్మికులకు పెంచండి అన్నాడు. మొన్న చూశాం కదా జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు సినిమా కార్మికులు మన రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి మీకు మేము అండగా ఉన్నామన్నారు. ఇప్పటికి పేద కార్మికులు చాలా మంది ఉన్నారు కదమ్మా. రోజుకు 1000 రూపాయలను 1200 చేయమంటే చేయలే వాళ్ళ. ఇదే సినిమా గురించి మాట్లాడుతున్నాండి. సినిమా మన కార్మికులు లైట్ బాయ్ నుంచి మొదలు పెడితే మోయాలి కదా, పెద్ద పెద్ద వస్తువులు మోసుకుపోవాలి. అటువంటి వాళ్ళకి 1000 నుంచి 1200 చేయమని చేయరు. 2000 ఉన్న వాళ్ళకి 2100 చేయమంటే చేయలేదు. 100 రూపాయలు 200 రూపాయలకి మీరు దామంతా పడి గీచి బేర ఆడుతున్నారే. మరి వాడు 100 కోట్లు ఆడితే 110 కోట్లు ఇస్తామని ఎందుకు పోతున్నారు మీరు? హీరోయిన్లు ఇక్కడ తయారు చేసుకోండి. సమాజంలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, కొత్త వాళ్ళని ప్రోత్సహించండి. ఒకనాడు తేనమలసి లాంటి సినిమా వస్తే కృష్ణ లాంటి అద్భుతమైన నటుడు బయటకు వచ్చాడు కదా. ఏమంటున్నానంటే బాల నటుల నుంచి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు కొత్త నటులు వచ్చేది వీళ్ళనే చూడాలి, ఈ పాదముఖానే చూడాలి మనం. ఇంకా వద్దు, సినిమా అభిరుచి మార్చుకోండి, మంచి సినిమాలను ఆదరించండి. ఇటువంటి వీళ్ళ కుట్రలు కుతంత్రాలు తిప్పికొట్టాలి. మనదైన రీతిలో మనం విజయం సాధించాలంటే మన సంఘటిత శక్తి, ప్రేక్షకుల సంఘటిత శక్తి కూడా సమాజాన్ని మార్చడానికి పనికొస్తుంది. రైట్. మరి మూర్తి గారు, ఈ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో ఈ గందరగోళ పరిస్థితులు ఉండకూడదంటే ఏం చేయాలి? మరి ఇప్పుడు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపైన ఏమైనా స్పందించే అవకాశం ఉందా? లేదంటే మన హీరోలే కదా ప్రభాస్, చిరంజీవి అని చెప్పి మనసు మార్చుకొని వెసులుబాటు కల్పిస్తారా? ఏం చేస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకులు, అయ్యా మేము ఇది శాసనసభలో చెప్పేశాం కాబట్టి మా వల్ల కాదు, మీరు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి, మేము ఇంప్లిమెంట్ చేస్తామనే లోపాయికారి ఒప్పందాలు ఉంటాయి. అటువంటి ఒప్పందాలు ఉంటే మారదు. ఇది నెంబర్ 1. అట్లా కాదు, ఖచ్చితంగా ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకున్న ప్రభువులు ముఖ్యమా, లేకపోతే పెద్దలకు ఉపయోగపడే విధంగా వచ్చిన తీర్పు ముఖ్యమా అని చెప్పి ఒక ప్రజాప్రభుత్వంగా ఆలోచిస్తే దీని మీద ఖచ్చితంగా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆపించవచ్చు. ఇది రెండో విషయం. ఏది ఏమైనా దీని మీద ఉద్యమాలు అనేవి రావడం అనేది అవసరం. ఉద్యమాలు అంటే రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఈరోజు ఏ టెక్నాలజీ అయితే వీళ్ళు ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారో అదే టెక్నాలజీ ఉపయోగించి ఉద్యమాలు కూడా మనం నడపచ్చు. ఇందాక వారు చెప్పినట్టుగా మనం ఎవరు కూడా 8 రోజుల వరకు నార్మల్ రేట్ వచ్చే వరకు మనం ఎవరు కూడా సినిమాకి వెళ్ళొద్దు అనే ఒక ఉద్యమాన్ని కూడా టెక్నాలజీని ఉపయోగించి మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఒకటి, ప్రజలుగా ఎవరైతే వినోదానికి దూరం చేయబడ్డారో సామాన్య మధ్యతరగతి ప్రజలు, వాళ్ళు ఉద్యమం ద్వారా దీన్ని ఆపే ప్రయత్నం చేయడం. రెండోది, చిత్తశుద్ధి కలిగిన ప్రజా పాలన, చిత్తశుద్ధి కలిగిన ప్రజాప్రభుత్వం అని అనుకుంటే ఖచ్చితంగా శాసనసభలో వాళ్ళు ఏదైతే ప్రకటించారో శాసనసభ కన్నా గొప్పది కాదు. కాబట్టి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళి దీన్ని ఆపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది వెనక్కి పట్టుబడుతుంది అనేది ఒక అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే పెద్దలు కూడా వెరుగుట కొరకే ఇది ఖచ్చితంగా ఎక్కడైతే పెరుగుతుందో, కొండెక్కినోడు ఖచ్చితంగా కొండ దిగాల్సిందే ఏదో ఒక రోజుని. ఈరోజు కొండెక్కి కూర్చోవచ్చు వాళ్ళు, కానీ ఏదో ఒక రోజుని కొండ దిగి భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మన ఐబొమ్మ రవి, నేను కూడా డిబేట్స్లో అదే చెప్పాను, ఎందుకు ఉద్యమం రాలేదంటే ప్రజలకు అందుబాటులో ఆయన ఉన్నాడు, ఫ్రీగా ఐబొమ్మలో కొత్త సినిమాలన్నీ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి అది చట్ట వ్యతిరేకమైందే కానీ సమాజానికి దాని నుంచి ప్రయోజనం జరిగింది. వెనకటికి ఉన్నోడిని కొట్టి పేదోళ్ళకి పెట్టాడు అన్నప్పుడు ఏ విధంగా అయితే ఆరాధించారో ఆ విధంగా వినోదాన్ని, ఉన్నోళ్ళ చేతుల్లో ఉన్న వినోదాన్ని సామాన్యుడి చేతుల్లోకి తీసుకొచ్చాడు ఐబొమ్మ అనే ఒక ఫేవరెటిజం కూడా ఏర్పడింది. ఎంత మేధా సంపత్తి అయింది,
అటువంటి ఆయన్ని ప్రభుత్వానికి ఉపయోగపడేట్టుగా ఉపయోగించుకుంటే ఉపయోగపడతాడు. ఆయన పట్టుకోవడానికి వీళ్ళకి సాధ్యం కాలే. ఇప్పటికి కూడా ప్రూవ్ చేయడానికి ఆయన దగ్గర ఆధారాలు లేవు. అందుకని తిప్పుతున్నారు, ఎంక్వైరీలు చేస్తున్నారు. ఆ గ్రూప్ ఏంటి, ఆయన ఏంటి అనేది తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇవి చట్ట వ్యతిరేకమైన అంశాలు. ఒక పక్కనే నక్సలిజాన్ని అని చెప్పి వాళ్ళని ఏరేస్తాము వచ్చే మార్చి 26 లోపల అని అంటున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు నక్సలిజం కాదు, దానికన్నా ఉగ్రవాదాలు లేస్తాయి. ఇది ప్రభుత్వాలు గ్రహించాలి. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దీన్ని ఆపించాలి. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైన సెషన్ 3 గంటల పాటు పెట్టి దాని మీద దమ్ము ఉండాలి వీళ్ళకి. మళ్ళా సినీ పరిశ్రమ ఎవరి మీద ఉందండి? ఇందాక మిత్రులు చెప్పినట్టుగా 24 రోజులు 24 ఇవి ఉంటాయి దాంట్లో ఫ్రేమ్స్, 24 ఫ్రేమ్స్ సంబంధించిన వాళ్ళు ఒక్క రోజు వీళ్ళు ఒక సినిమాకి పెంచుకున్న టికెట్ ధర ఇవ్వట్లేదు వాళ్ళ కూలి. రోజు కూలి వీళ్ళు పెంచుకున్న 2000 రూపాయలకి వెళ్తుంది, వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వడానికి గగనంగా ఉంది. అలాగే జూనియర్ ఆర్టిస్టులు, స్త్రీలు 30-40 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు, వాళ్ళకి 2000 ఇవ్వడానికి మీనమేషాలు లెక్కెడుతున్నారు ఈ నిర్మాతలు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 24 ఫ్రేములకు సంబంధించిన కార్మికుల పక్షాన్ని ఉండాలి. మొన్నే కదా వాళ్ళందరూ మా జీతాలు పెంచండి అని చెప్పి ఇచ్చేస్తే మీకు టికెట్లో బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఇదే శాసనసభలో చెప్పారు. కాబట్టి మనం ప్రజల పక్షాన ఉండాలి. కాబట్టి ఈ హైకోర్టు ఇచ్చిన ఈ సామాన్య మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకమైన ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకైనా వెళ్ళాలి, లేదా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఇంకోటి మిత్రులు చెప్పినట్టుగా సమాజంలో ఏ టెక్నాలజీ ద్వారా అయితే మనని మ్యానిపులేట్ చేస్తున్నారో అదే టెక్నాలజీని ఉపయోగించి ఈజిప్ట్లో ఒక అమ్మాయి, ఈజిప్ట్ ఆ రోజుని ముబారక్కి వ్యతిరేకంగా ఒక అమ్మాయి ఇచ్చింది ఒక మెసేజ్, రండి మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే 10 మంది మగవాళ్ళు వచ్చారు. అప్పుడు ఆమె ఏముందో తెలుసా? మన దేశంలో 10 మందే మగవాళ్ళు ఉన్నారు అని అన్నారు. 1000 మంది వచ్చారు. ప్రభుత్వాన్నే మార్చగలిగే స్థితి వచ్చింది. మలాలా ఉంది, మలాలా ఒక అమ్మాయి, 16 ఏళ్ల అమ్మాయి అక్కడున్న తాలిబాన్ని వ్యతిరేకించి నిలబడింది. అందుకని ఆ రకంగా టెక్నాలజీని ఉపయోగించుకుని కూడా మనం చరిత్రను సృష్టించవచ్చు. ఉద్యమాలు కేవలం రోడ్ల మీదనే చేయాల్సిన అవసరం లేదు. ఏ టెక్నాలజీని అయితే ఇప్పుడు ఐబొమ్మ రవి ఆ టెక్నాలజీతోటే కదా ఈ పైరసీని ఆయన విస్తృతం చేయగలిగాడు. ఇదివరకు సీడీలు దొంగచాటుగా తెచ్చుకుని అమ్ముకునేవాళ్ళు. రామాయణం అని పేరు ఉండేది, దాని కింద వేరే సినిమా ఉండేది. అట్లా ఉన్న పైరసీని ఆయన టెక్నాలజీని ఉపయోగించి గాలిలో ఉన్నదాన్ని హ్యాక్ చేసి మొత్తం అందరికీ ఇచ్చేసాడు, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి. అందుకని ఉద్యమాలు, టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అయితే ఈరోజు ప్రజలకు ఆటంకంగా మారిందో అదే టెక్నాలజీ తోటి దాన్ని మనం తెచ్చుకోవాల్సిన ఒక ఉద్యమాన్ని కూడా నిర్మించే మేధావి వర్గం ముందుకు రావాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి రామ్మోహన్ రావు గారికి అలాగే మూర్తి గారికి థ్యాంక్ యూ అండి ఇద్దరికి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.